హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు మంచి ష్రగ్ కుట్టడం చూపిస్తానండి. ఇప్పుడు నేను క్లాత్ ఎలా ఫోల్డ్ చేయాలో పేపర్ పైన చూపిస్తున్నానండి. పొడవులోనే మడత పెట్టుకోవాలి. ఫస్ట్ 2 మడతలు, మళ్ళీ దాన్ని ఇంకో 2 మడతలు వేయండి ఇలాగా. ఇప్పుడు పైన వైపు వచ్చేమో మన కోట్ కట్ అవుతుందండి, కింద వైపునేమో చేతులు కట్ చేస్తామన్నమాట. ఇక్కడ పైన క్లాత్ క్రాస్ ఉందండి, సో ఫస్ట్ దాన్ని స్ట్రైట్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ పొడవు చూస్తున్నానండి. పొడవు వచ్చేమో 22.5, దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకుంటే 23 అవుతుంది. అంటే కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా పెంచుకోవచ్చు, 25 వరకు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఏమో 7.5 తీసుకున్నానండి. ఆర్మ్ కూడా 7.5 తీసుకున్నాను. కానీ అక్కడ ఫస్ట్ అక్కడ నుంచి మెజర్ చేసుకొని చూడాలండి, అక్కడ నుంచి కూడా 7.5 ఉండాలి. తర్వాత అక్కడ మధ్యలో నుంచి 1.2 తీసుకున్నానండి. ఇలా జస్ట్ ఆమూల్కి రౌండ్ మార్కింగ్ వేసుకోండి. తర్వాత పైనుంచి 14 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నానండి. ఇదేమో నడుము కోసం అనమాట. నడుము సైజ్ వచ్చేసి 38 అండి. సో దాన్ని 4 పార్ట్స్ చేస్తే 9.5 అవుతుంది. దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకోవాలి, సో 10 అవుతుంది. ఆ 10 ఇక్కడ మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ 10 చేసాం కదా, పైన వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చేస్తున్నాను. అంటే పైన 10.5 తీసుకుంటున్నాను డైరెక్ట్గా. ఈ కోట్స్కి వాటికి పెద్ద ఎక్కువ మెజర్మెంట్స్ ఏం అవసరం లేదండి. ఇప్పుడు ఇక్కడ నేను పైన 10.5 తీసుకున్నాను కదండి, సో కింద కూడా 10.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు 3 పాయింట్స్ కలుపుతున్నానండి. తర్వాత ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇస్తున్నాను. దీనికి ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదండి, చాలు అంతా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తాను. అంటే ఇది వెల్వెట్ క్లాత్ అండి, సో మనం స్ట్రెచ్ చేసినా కొద్దీ అది అంటే ఇంకా ఎంత స్ట్రెచ్ చేసినా మళ్ళీ ఇంకా లోపల ఎక్కడ ఫోల్డింగ్ అనిపిస్తుంది. సో మనం చూసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. కానీ వెల్వెట్ క్లాత్ కుట్టిన తర్వాత అయితే బాగుంటుందండి, మంచి లుక్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ చూడండి, అది కట్ చేస్తున్నాను. ఇక్కడ నడుము దగ్గర కచ్చకాయ ఇస్తున్నానండి. కుట్టేటప్పుడు అది కరెక్ట్గా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కింద ఒక 1 ఇంచ్ పైకి కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ ఆమోల్ మార్కింగ్ వేస్తున్నానండి. ఇలా బాక్స్ని ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకొని అలా డ్రా చేసుకోవాలి. తర్వాత దాన్ని లోపలిగా 1 ఇంచ్ రౌండ్ తీసుకుంటే సరిపోతుందండి. అంటే ఆల్రెడీ నేను వేరే వీడియోస్లో చూపించాను కాబట్టి ఇందులో అంత డీటెయిల్గా ఏం చూపించట్లేదండి. ఇది ఆల్రెడీ సపరేట్ చేసే ఉందండి, ఇది ఫ్రంట్ పార్ట్ ఒకటే ఉంది ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసేమో 2.5 తీసుకున్నానండి. నెక్ డీప్ వచ్చేసేమో 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా ఒక బాక్స్ డ్రా చేసుకుని ఒక రౌండ్ షేప్ ఇవ్వాలండి. తర్వాత అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ నా వైపున ఉందన్నమాట. అక్కడ నుంచి అలా 1/2 ఇంచ్ డ్రా చేసుకుని అది కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది కదండి, దానికోసము. ఒక 1/2 ఇంచ్ ఏమో కటింగ్లో వెళ్ళిపోతుంది, 1 ఇంచ్ ఏమో స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుందండి. సో అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది మెజర్మెంట్ అంతా. ఇక్కడ షోల్డర్ ఒక 1/2 ఇంచ్ డౌన్ ఇస్తానండి. ఇప్పుడు ఇదైతే కంపల్సరీ ఇవ్వాలండి, ఇలా కాలర్ వాటికి కంపల్సరీగా ఉండాలన్నమాట, అప్పుడే షేప్ కరెక్ట్గా ఉంటుంది. తర్వాత ఆమోల్ కూడా లోతు వైపు నుంచి కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అండి. సేమ్ నెక్ విడ్త్ మనం 2.5 ఇచ్చాం కదా, అంతే ఇస్తున్నాను. ఈ నెక్ డీప్ మాత్రం ఓన్లీ 1 ఇంచ్ ఇచ్చానండి. ఇక్కడ బ్యాక్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇది కట్ చేసుకుంటే నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దామండి. మిగిలిన క్లాత్ ఉంది కదా, అది ఎంత అంత తీసేసుకుంటున్నాను. సో మీకు ఇప్పుడు మీకు షార్ట్ హ్యాండ్స్ కావాలా లాంగ్ హ్యాండ్స్ కావాలా మీరు దాన్ని బట్టి ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నా హ్యాండ్ లెంత్ వచ్చేసి 21 అండి. సో ఇక్కడ నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకున్నానండి. తర్వాత ఇప్పుడు పైనుంచి నేను ఒక 4 ఇంచెస్ డౌన్ ఇస్తున్నానండి. ఇది అంటే లాంగ్ స్లీవ్స్ కదా, సో 4 ఇంచెస్ డౌన్ ఇవ్వాలి. అదే ఒకవేళ షార్ట్ స్లీవ్స్ అయితే మాత్రం 3.5 ఇస్తే చాలు. ఇప్పుడు డైరెక్ట్గా పెట్టేస్తున్నానండి 9.5 నా ఆమోల్. సో డైరెక్ట్ మార్క్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు చెకింగ్ కావాలని అంటే కూడా మీరు బ్యాక్ పార్ట్ పెట్టి కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను ఇది ఎలా చేయాలో. జస్ట్ బ్యాక్ పార్ట్ ఆమోల్ మనం మార్కింగ్ వేసుకున్నాం కదండి, అది ఒక 1/2 ఇంచ్ పైన కుట్టు కోసం వదిలేసుకొని
మళ్ళీ దీని మీద పెట్టుకొని చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కట్ చేస్తున్నానండి. కొంచెం వెల్వెట్ క్లాత్ కదా, కట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇప్పుడు కింద హ్యాండ్ రౌండ్ వచ్చేసేమో 8 అండి. సో అందులో హాఫ్ 4 పెట్టుకుంటాము. ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకోవాలండి. తర్వాత జస్ట్ దాన్ని అలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మధ్యలో కచ్చకాయ ఇస్తున్నానండి. తర్వాత లోతు మార్క్ డ్రా చేస్తున్నాను. ఇది ఎలా మార్కింగ్ తీసుకోవాలో కూడా చూపించాను కదండి ఆల్రెడీ. మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే మీరు నా వీడియోస్లో మళ్ళీ చూసినా మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి. ఇక్కడ మధ్యలో కూడా కచ్చకాయ ఇవ్వాలండి. అంటే కుట్టేటప్పుడు మనకు అది కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ స్టిచ్చింగ్ చూద్దామండి. నేను ఫస్ట్ హ్యాండ్స్ కుడుతున్నాను. జస్ట్ హ్యాండ్స్ కింద ఒక డబుల్ ఫోల్డ్ ఇవ్వాలండి. అంతే. ఇది కుట్టడం చాలా ఈజీ అండి, కొంచెం అర్థం చేసుకుంటే చాలు. కాలర్ దగ్గర మాత్రమే డౌట్స్ వస్తాయి, మిగిలినంతా చాలా ఈజీ, ఏం లేదండి అందులో. నేను ఇక్కడ ఫ్రంట్ కెమెరా పెట్టి రికార్డ్ చేశానండి. సో అదేదో ఉల్టా వైపున చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్స్ కుడుతున్నానండి. మనం కింద స్ట్రైట్ కట్ చేసుకున్నాం కదా ఒక 1/2 ఇంచ్ లోపలికి, దాన్ని ఒక డబుల్ ఫోల్డ్ ఇచ్చి కుట్టాలండి అంతే. నెక్ పార్ట్ అంటే నెక్ 3.5 దగ్గర మార్కింగ్ వేసాం కదా, అదొకటి వదిలేసుకొని మిగిలిన స్ట్రైట్ పార్ట్ మొత్తం కుట్టేసుకోవాలన్నమాట. కింద డబుల్ ఫోల్డ్ ఇస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇది కుట్టడం అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ దీనిపైన నేను బ్యాక్ పార్ట్ వేస్తున్నాను. చూడండి, 2 సీదాలు లోపల వైపుకు ఉంటాయి. ఇలా పైన పెట్టేసి షోల్డర్స్ కుట్టుకోవాలండి. ఇదంటే ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే బిగినర్స్ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందని, అందుకని క్లియర్గా చెప్తున్నానండి. ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే ఈజీగా తెలిసిపోతుంది కదా. ఇలా 2 షోల్డర్స్ కుట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే డబుల్ స్టిచ్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి, ఏ కుట్టు కుట్టినా సరే. అప్పుడే మనం ఉతికినప్పుడు కూడా అది విడిపోకుండా ఉంటుందన్నమాట, అంటే కుట్టు ఊడిపోదు. ఇప్పుడు ఇక్కడ డబుల్ స్టిచ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మన లోతు సైడ్ అది తీసుకున్నాం కదండి కచ్చక, అది ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి. అలా చూసుకొని అప్పుడే హ్యాండ్స్ జాయిన్ చేయాలండి. ఇట్లా ఫస్ట్ చూసుకుంటే ఏంటంటే మనకు కన్ఫ్యూజన్ అనేది ఏమి ఉండదండి. చేతుల్ని మామూలుగా నార్మల్గా అంటే కొంచెం లూజింగ్ ఇచ్చుకుంటూ కుట్టాలి, మరీ లాగొద్దు, అలానే మరీ మొత్తం లూజ్ కూడా ఇవ్వద్దండి. 2 నార్మల్గా పట్టుకొని కుట్టేయాలి. ఇలా మధ్యలో జాయిన్ చేస్తే ఏంటంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఇలాగే 2 చేతులు జాయిన్ చేశానండి. ఇప్పుడు ఫిట్టింగ్ దగ్గర ఏం చేయాలంటే ఇలా కింద ఒక 1 ఇంచ్ ఫోల్డింగ్ ఇవ్వాలి, కానీ అది మొత్తం కుట్టిన తర్వాత ఇస్తానండి. అది ఇలా 2 సమానం పట్టుకొని ఈ ఆమోల్స్ కూడా కరెక్ట్గా కలిసేటట్టు సెట్ చేసుకోవాలండి. ఫస్ట్ దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మీరు అది కరెక్ట్గా కలిపి కుట్టండి. ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ అయితే అంతా అయిపోయిందండి. ఒకటి కింద ఒకటే ఫోల్డింగ్ ఇచ్చేది ఉంది నాకు. నెక్స్ట్ ఇప్పుడు కాలర్ కట్ చేయాలి కదా, అది ఏం చేయాలంటే ఇలా ఫ్రంట్ కార్నర్స్ని కలిపి పట్టుకోవాలండి. అంటే వెనకాల వచ్చేసి మధ్యలో మనకి ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఇలా చూసుకోండి. ఆ నెక్ని మొత్తం ఫోల్డ్ చేస్తున్నాం, వెనకాలది ముందుది కలిపి. ఆ మధ్యలో అలా కచ్చక ఇవ్వాలండి. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం నా కామెంట్ బాక్స్లో అడగండి, నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నేను పేపర్ కటింగ్ మీద చూపిస్తున్నానండి మీకు. ఇలా ఫోల్డింగ్ వైపున పెట్టుకోవాలన్నమాట. జస్ట్ డైరెక్ట్గా అది ఇలా డ్రా చేసుకోండి. ఇంకా మీకు కాలర్కి ఎటువంటి మెజర్మెంట్స్ అక్కర్లేదండి, రౌండ్ కాలర్ కరెక్ట్గా వచ్చేస్తుంది దీంతోనే. ఇంకా మీకు డీటెయిల్ వీడియో నెక్స్ట్ టైం కుర్తీ కట్ చేసేటప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు నెక్స్ట్ ఆ లైన్ నుంచి మనం 1.5 ఇంచ్ కాలర్ కోసం మార్కింగ్ వేస్తున్నాం అన్నమాట, అంతే.
ఇక్కడ కర్వ్ లాగా ఒక షేప్ ఇవ్వాలండి. వద్దు అని కూడా మీరు ఆ స్క్వేర్ లాగా కూడా పెట్టుకోవచ్చు, కానీ రౌండింగ్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది చూడండి, పర్ఫెక్ట్ రౌండ్ వస్తుందండి. ఇప్పుడు ఇది యాక్చువల్గా పేపర్ పెట్టే కట్ చేస్తాను, కానీ ఇది వెల్వెట్ క్లాత్ అన్నాను కదండి, సో అది బాగా స్ట్రెచ్ అవుతుంది. సో నేను మళ్ళీ అది కుట్టేటప్పుడు కొంచెం సెట్ చేస్తాను. ఇలా కొంచెం వెడల్పుగా అనిపిస్తుంది చూడండి. ఇది మనకు అదే కాటన్ క్లాత్స్ అయితే మాత్రం ఎగ్జాక్ట్గా అలాగే వచ్చేస్తుంది. ఇది కూడా క్లాత్ తక్కువ ఉందని జాయింట్ వేసానండి నేను. ఇక్కడ మిడిల్లో వస్తుంది అనమాట జాయింట్, కానీ కనబడదు. అలా క్లాత్ తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ పైన కర్వ్ తీసుకున్నాం కదండి, అది కుట్టేసుకోవాలన్నమాట. అది మనకి నెక్ పైనకి వస్తుంది. ఇప్పుడు కింద పార్ట్ వచ్చేసి ఏంటంటే డ్రెస్కి అటాచ్ అవుతుంది అనమాట, అది కిందది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కుట్టేసానండి, సో అక్కడ కట్స్ ఇస్తున్నాను. తిప్పేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట, కరెక్ట్గా తిరుగుతుందని అలా కట్స్ ఇస్తాము. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి. ఆ డ్రెస్ మిడిల్కి మనం ఒక కచ్చకా ఇచ్చాం కదా, ఇది కూడా మిడిల్ యాక్చువల్ కచ్చకా ఇవ్వాలి, కానీ ఇది ఎలాగో కుట్టాను కదా తెలిసిపోతుంది మిడిల్. సో డైరెక్ట్గా దాన్ని పెట్టి కుట్టేసాను అనమాట. ఇప్పుడు అది మన ష్రగ్కి వచ్చేసి ఒకటే పార్ట్ కుడతామని, అంటే కాలర్లో ఇప్పుడు 2 పార్ట్స్ ఉన్నాయి కదా, ఒక పార్ట్ ఇక్కడ వన్ సైడ్ జాయిన్ చేయాలన్నమాట. అంటే కోట్కి సీదా సైడ్ ఒకటి జాయిన్ చేయాలి, మళ్ళీ లోపల వైపుకి ఇంకో పార్ట్ జాయిన్ అయిపోతుందండి. సో ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది అనమాట. ఏదైనా సరే అలా మధ్యలో నుంచి కుట్టుకుంటే మధ్యలో నుంచి ఇటు అటు కుట్టాలండి, అప్పుడే అది కరెక్ట్గా వస్తుంది. ఒక సైడ్ నుంచి వచ్చేటప్పటికి మనకు షేప్ అవుట్ అయిపోతుంది. అంటే స్ట్రైట్ కాలర్ కూడా ఉంటుందండి, అట్లాంటి వాటికి సెట్ చేసుకోవచ్చు మనము. చూడండి ఇప్పుడు ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఆ పైన పార్ట్ ఉంది కదండి, అది ఫోల్డింగ్ ఇచ్చి కుట్టాలన్నమాట. అంటే ఒక 1/2 ఇంచ్ లోపల వైపు ఫోల్డింగ్ చేసి మధ్యలో చూసుకొని మళ్ళీ సేమ్ మధ్యలో నుంచే కుడతానండి. వీడియో ఎక్కువ లెంత్ అవుతుందనేసి నేను స్పీడ్లో పెట్టి చూపిస్తున్నానండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మన ఫోన్లో ఆప్షన్ ఉంటుంది కదండి, అది స్లోలో పెట్టుకొని చూసుకోండి, వస్తుంది. తర్వాత నేను మళ్ళీ కాలర్ పైన ఇంకో కరెక్ట్ క్లియర్ వీడియో చేస్తానండి. ఇప్పుడు నేను ఇక్కడ కింద డౌన్లో ఇది సేమ్ 1 ఇంచ్ ఫోల్డింగ్ వేసి కుడుతున్నానండి, మొత్తం కింద అనమాట. ఇలా ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. అంటే కార్నర్స్ మనకి అక్కడ కింద స్టార్టింగ్ క్రాస్ అయిందంటే మొత్తం అంతా క్రాస్ అయిపోతుంది. కుట్టేటప్పుడు ఇట్లా ముడతల్లాగా వస్తుంది కదా కొంతమందికి, అది ఇక్కడ స్టార్టింగ్ కరెక్ట్గా చేయకపోతే అలా వస్తుంది అనమాట. సో కరెక్ట్గా చూసుకొని 1 ఇంచ్ అంతా మొత్తం కుట్టేయాలి టోటల్గా. ఇప్పుడు ఇక్కడ 2 ఇలా స్ట్రైట్ వచ్చిందో లేదో చూసుకోవాలండి, అంటే కాలర్ దగ్గర నుంచి ఎడ్జ్ వరకు అనమాట. ఈ ష్రగ్ ఏ డ్రెస్ మీదైనా సెట్ అయిపోతుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.